కృపా కృపా సజీవులతో నిలిపినదే కృపా నా శ్రమదినమున నాతో నిలిచి నన్ను దాచిన కృపా కృపా నా శ్రమదినమున నాతో నిలిచి మహోన్నతమైన నీ కృప చాలునయ్యా కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా నమ్మకమైన నీ సాక్షినేని నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా నమ్మకమైన నీ సాక్షినేని నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని నీ ఉపదేశమే నాలో బలభరితమై నీ కమనీయ కాంతులను విరచిమ్మేనే నీ ఉపదేశమే నాలో బలభరితమై నీ కమనీయ కాంతులను విరచిమ్మేనే నీ మహిమను ప్రకటించను నిలిపెనే కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినదే నీ కృపా నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను దాచిన నవ్య కృపా నీదు కృపా నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను దాచిన నవ్య కృపా నీదు కృపా కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా హల్లెలూయా నీ కృపను అలచడిలో ఊడు చెదరిన గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ నన్నాదరించి గాలి తుఫానులో అలజడిలో గూడు చెదరిన పూవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలించి నీ వాత్సల్యమే నా వసంతము నా జీవిత దినములాద్యంతము నీ వాత్సల్యమే నా వసంతము నా జీవిత దినములాద్యంతము
ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతము కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా 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 సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యము పొంది నీ ప్రేమ రాజ్యములు హర్షించి నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని ఏ నిరీక్షణ నెరవేరని కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినదే నీ కృపా 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 సజీవులతో నన్ను నిలిపినదే నీ కృపా నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను దాచిన నోయ కృపా నీదు కృపా నా శ్రమ దినాతో నిలిచి నన్ను దాచిన నోయ కృపా నీదు కృపా కృపా సాగరం మహోన్నతమైన నీ కృప చాలునయ్యా జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకునుము. వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖంగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని
నీ పొరుగు వానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిబ్బరముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. బలాత్కారము చేయవాని చూచి మత్సరపడకము. వాడు క్రియలను ఏమాత్రము చేయగోరవద్దు. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలములను ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహాసించును. దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన మన ఆకాశం కూడా తర్వాత జలుబు చేస్తున్నట్టుంది, గొంతు నొప్పి భయంకరంగా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు. జీవాధిపతి స్తోత్రం. సర్వోన్నతుడా స్తోత్రం. శక్తిమంతుడానికి స్తోత్రం. అమ్మగల రాజ్యానికి వందనాలు. బలవంతుడు ఆశ్చర్యకరడానికి స్తోత్రం. వాడవని దేవానికి వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. బలవంతుడు అయ్యా, నమ్మదగిన దేవుడు అయ్యా నీకు వందనాలు. అయ్యా నీ కృపను బట్టి స్తోత్రం. నువ్వు ఇచ్చిన ధన్యతకు స్తోత్రం అయ్యా. అయ్యా నాయన ఇది కాల సమయంలో ప్రభు నేను కూడా నీ ప్రార్థన చేయడానికి సహాయం చేసినందుకు వందనాలు నాయన. అనేకులు ఎందుకో నాయన జాయిన్ అవ్వలేకపోతున్నాను ప్రభు. బిడలను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను అయ్యా. తండ్రి నీకే వందనాలు వందనాలు వందనాలు. అవునయ్యా మా హృదయ రహస్యం ఎరిగిన దేవుడు, మా తలంపులు ఎరిగిన దేవుడు నాయన. అయ్యా మమ్మల్ని చూస్తున్న దేవుడు, ప్రతి క్షణము వెన్నంటి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. వచ్చుపయ్యా నీకే వందనాలు రాజా. నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను అయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడిగా మాకున్నందుకు వందనాలు. మా ఆశ్రయదుర్గము నీవు, మాకు ఉండే కోట నీవే ప్రభా. ఈ లోకంలో మాకు నీవే ఆశ్రయమయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ కాలంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. ఎలాగోనైనా మేము ఇలాగ కలిసి ప్రార్థన చేయటకు వచ్చిన కృపకై స్తోత్రములు ప్రభా. అయ్యా పాడిన పాట ద్వారా మహిమ పొందుకోండి నాయన. స్వరం ముట్టయ్యా. అయ్యా నీకు వందనాలు. నాయన బిడ్డ చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. చదివిన వాక్యమును జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. మాటలు మళ్ళీ మళ్ళీ మేము ధ్యానించడం సహాయం చేయ్యా. నీ కృప దయచేయ. ఈ లోకంలో నాయన మేము బలహీనులుగా ఉన్నప్పుడు నువ్వు బలపరిచే దేవుడు అయ్యా. నువ్వు లేవనెత్తే దేవుడు అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పునరుద్ధాన దినాన ప్రభా అయ్యా నీ పాద సన్నిధిలో విధంగా ప్రార్థన చేసే కృపనిచ్చినందుకు వందనాలు. గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు జాయిన్ అవడానికి సహాయం చేయ. అవునయ్యా నేను స్థుతించటం ఒక రోజు ఆగుకునేది కాదు యేసయ్యా. నువ్వు ప్రతిదినం మాతో మాట్లాడాలి అయ్యా. ప్రతిదినం నీ సన్నిధిలో మాకు తోడుగా ఉండాలి యేసయ్యా. బిడ్డల గుర్తిరగటకు సహాయం చేయనైనా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. ప్రార్థన అవసరతలకు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రోజు పునరుద్ధాన ఆరాధన అయ్యా ప్రతి మందిరంలో, సార్వత్రిక సంఘములలో ప్రభు అయ్యా నీ మహిమతో అయ్యా నీ ఆత్మ చేత నడిపించబట్టకు సహాయం చే. నామకార్థముగా నేను అయ్యా సంఘాలనైనా జరిపిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నిజమైన సత్యంలోకి వారిని నడిపించండి నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే బిడ్డలను మీరు లేవనెత్తండి. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఆరాధనలో
మీరుండండి ప్రభువా. బలారాధనలో నాయన పరిశుద్ధ జీవితాలు కలిగి చేయటం సాయం చేయండి. భయంతో వణుకుతో భయభక్తులతో కలిగి జీవించి కృప దయచేయండి. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. సన్న ఫౌండేషన్ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఫౌండేషన్ లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రం. బిడ్డల చుట్టూ నీ కంచెని కాపుదలను గ్రహించయ్యా. అయ్యా నాయన ఇంకా ఫౌండేషన్ మీరు స్థిరపరచండి. అనేకులు బిడ్డలు రావడానికి సహాయం చేయండి నాయన. అయ్యా నీ చిత్తానుసారంగా నడిపించమని అడుగుచున్నాను ప్రభు. నీకు స్తోత్రం. అయ్యా సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో జరుగుతున్న ఆరాధనను జయప్రదం చేయండి ప్రభు. పాటల్లో, ఆరాధనలో, వాక్యంలో, సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందుకోమని అడుగుచున్నాను. బిడ్డను మీరు వాడుకోండి అయ్యా. నీ కృపలో నీ ఆత్మలో ఎత్తు పట్టుకోమని అడుగుచున్నాను యేసయ్యా. ఇంకా భారభరితమైన సేవ చేయటకు సాయం చే, ఓపికను దయచే, ఆరోగ్యమును దయచే నాయన. నీ ఆత్మ చేత నడిపించండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ శక్తితో నడిపించండి, ఆటంకములు తొలగించండి, కృప చూపించండి. అన్ననామను జ్ఞాపకం చేసుకు కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి అవసరత కొరత నీ నామ మహిమ ఐశ్వర్యంలో మీరు తీర్చి సహాయం చేయండి అయ్యా. తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నిజంగా నీ కోసం నిలబడిన వారికి సహాయం చేసి దేవుడు ప్రభా నీకు వందనాలు. నా గొప్ప దేవుడు అయ్యా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఐషుని జ్ఞాపకం చేసుకు బిడ్డ చుట్టూ కంచి ఆరోగ్యమైన దయచే, పనిలో తోడుగా ఉండి సహాయం చేయి. నీకే వందనాలు స్తోత్రం అయ్యా. కృపలో నాయన ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో, రక్షణ లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకో, మారు మనసు రక్షణ దయచేయండి. కుటుంబాలు విడగొట్టుకుంటున్న బిడ్డలను జ్ఞానం ఇచ్చి కుటుంబాలు కట్టుకుని కృప దయచే దేవా. స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఏమైనా చేస్తుంది పాలు స్వస్థపరచండి. ఏమైతే మంచి ఆరోగ్యం దయచేయండి. నాయన రోజులేమో కావడానికి సాయం చేయ. నీ కృపలో భద్రపరచండి నాయన. నీకు వందనాలు. ఎంతో మంది బిడ్డలు వస్తూ పోతున్నారయ్యా. స్థిరమైన మనసును వరకు దయచేయండి, ఓపికను దయచేయండి, అందు విశ్వాసమును దయచే దేవా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. రూబెన్ తల్లిని జ్ఞాపకం చేసుకోయ్యా. బిడ్డ పరిస్థితినైనా అయ్యా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలయ్యా. మీరే బాగు చిన్న మొట్టండి స్వస్థతను అనుగ్రహించండి దేవా. అవునయ్యా నువ్వు బాగు చేసే దేవుడు, ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు ప్రభా. బిడ్డను జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలయ్యా. నేను జ్ఞాపకం చేసుకోబిడ్డకు ఆరోగ్యం దయచేయ. అయ్యా నేను కడుపులో నొప్పి తీసివేసి నాయన మోషన్స్ అవుతుండగా ప్రభా బిడ్డను స్వస్థపరిచి అయ్యా నీ సన్నిధానంలో ప్రభు బిడ్డలు ఇద్దరు వాడబడు కృపను అనుగ్రహించి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోయా. చిన్న ఆరోగ్యం దయచేయ, జలుబు నుంచి విడుదల దయచేయ ప్రభా. అయ్యా బిడ్డ ఎంతగానో నాయన జలుబుతో బాధపడుతుండగా ప్రభా బిడ్డని స్వస్థపరిచి నేను ఓపికను దయచేయ బిడ్డకి నాయన. అయ్యా సేవకులతో వెళ్ళాలి ప్రభా. అయ్యా నీ కృప చూపి సహాయం చేయండి. ప్రతి పరిస్థితి మీకు అప్పగించుకుంటున్నాను యేసయ్యా. మీరే కృప చూపించండి నాయన. అనే వాళ్ళ ల్యాండ్ విషయంలో కూడా మీరు సహాయం చేయదేవా. నీకు స్తోత్రములు ప్రభా. అద్భుత ఆశ్చర్య కార్యం ఆ విషయంలో జరిగించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మేము చేయబోతున్న ఆరాధనను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నా స్వరమును ముట్టయి నీ ఆత్మ చేత నడిపించండి అయ్యా. నీకు వందనాలు అయ్యా. నీ శక్తితో నడిపించి సహాయం చే ప్రభా. సంఘంలో జరుగుతున్న ఆరాధనను కూడా ప్రభా వాక్య పరిచర్లన్నిట్లో మీరు తోడుగుండి సేవకులు మీ హస్తములకు అప్పగించుకుంటున్నాను అయ్యా. నీ కృపలో నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ పరిచర్యలో నీ పని కోసం ఆరాటపడి పాటుపడి కృపను అనుగ్రహించయ్యా. భారమును ఇంకా పెంచమని అడుగుచున్నాం యేసయ్యా. మేమున్న అయ్యా ఈ కొద్ది దినాలైనా నీ సన్నిధిలో గడపడానికి సహాయం చేయి. నీ పని చేయట కృప చూపించి నీకోసం నిలబెట్టుకున్న వాటిని ప్రభా మీరు బలంగా వాడుకొని సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా నీకే వందనాలయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మా జీవితాలు నీకు సమర్పించిన అయ్యా తండ్రి. ప్రతి పరిచర్యలో నాయన మేము పాలు పొందుకుంటా కృప చూపండి. శక్తికి మించిన పరిచర్య మా అందరికి మీరు అప్పగించి సహాయం చేయండి అయ్యా. నీ కోసము ప్రతి ఒక్కరిని మీరు వాడుకోమని అడుగుచున్నాం దేవా. నీ
నీకు స్తోత్రమయ్యా. ఎంతో మంది నశించిపోతున్నారయ్యా. వారి కోసం ప్రార్థన చేసే ఓపికను, ఆ శక్తిని దయచేయండి. భారమును దయచేయండి. అయ్యా నాయన బిడ్డలు అయ్యా నీ సన్నిధానకు లోబడకుండా త్రాగుడికి వ్యభిచారమునకు ప్రభు అయ్యా తండ్రి నాయన అలవాటు పడిపోతున్నారయ్యా. ఎవరి బిడ్డలందరినీ మీరు రక్షించండి. నశించిపోయే ప్రతి ఆత్మను రక్షించి సహాయం చేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మా ప్రార్థన ఆలకించండి. ప్రతిఫలం దయచేయండి అయ్యా. ఏదో ఒక రోజు నీ ప్రార్థనకు ప్రతిఫలం మేము చూచుటకు సహాయం చేయి. నీ కార్యములను బట్టి అయ్యా నిన్ను ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు నాయన కృప చూపించి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నా. గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డని మీ పాదాల చెంత జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా అడిగిన ప్రతి ప్రార్థనను, ప్రతి మనవిని మీరే జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధానంలో మాకు సమాధానం దయచేసినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.